కావాలి వ్యవసాయం మన భవిష్యత్తు కోసం. నేను మీ ఆదర్శ రైతుని. మీకు అందుబాటులో ఉండే రైతుని. ఎనర్జీ ఫ్లవర్ ప్లస్ వదిలిన తర్వాత కీర చెట్లు ఏ విధంగా ఉన్నాయైతే చూసుకోవచ్చు మీరు. చెట్లు చూసుకోవచ్చు. గ్రోతింగ్ గూడా. తీగలనేటివి వస్తాన్నాయి. ఎనర్జీ ఫ్లవర్ ప్లస్ అనేది వదిలినాను. ముందు కూడా ఆ వీడియో కూడా అయితే మీరైతే మన ఛానల్‌లో చూసుకోవచ్చు. ముందు ఎలా ఉన్నాయి చెట్లు, ఇప్పుడు ఎలా ఉన్నాయి చెట్లు అనేటివి కూడా అయితే చూసుకోవచ్చు. మీరు ఈసార్లే అనుకోవచ్చు. ఇంకోసార్లకి వెళ్తాను అనండి. ఓకే. చూడండి ఇవన్నీ టమాటా చెట్లే ఉన్నాయి. నేను మళ్ళీ అక్కడక్కడ విన్నాననుకో ప్రాబ్లమ్ అనుకోవచ్చు మీరు. ఏమైనా మిస్ మ్యాచ్ అయినాయా చెట్లు. ఎనర్జీ ఫ్లవర్ ప్లస్ వదిలినప్పుడు చెట్లు చూసుకోండి. ఇప్పుడు కూడా అయితే చెట్లు అయితే చూడండి కీర. ముందు అయితే ఆ వీడియోలో 2 డేస్ 3 డేస్ బ్యాక్ అయితే చెట్లు అయితే చిన్నగా ఉన్నాయి. ఇప్పుడైతే చెట్లు పెద్దగా ఉన్నాయి. ఈ టమాటా చెట్లన్నీ కోసేయాలి ఆవులకి ఎడ్డుకోపాడు. లా మన ముందు టమాటా విత్తనాలన్నీ సన్నలో పడి ఈ విధంగా అయితే అయిపోయాయి అవి కీరవి. ఈ పక్కన కూడా చూసుకోండి. ముందు చిన్నగానే ఉండే. చూసుకోవచ్చు తీగలు. అన్ని చెట్లు ఒకే రకంగా అయితే రావు. ఎందుకంటే మనం నాటినాం. ఇదేమో టమాటా చెట్లు అయితే మనం అన్ని చెట్లు ఒకే తర ఉంటాయి కాబట్టి ఆ విధంగా అయితే ఉంటాయి. చూసుకోవచ్చు ఏ విధంగా అయితే ఉన్నాయో. తీగలు అయితే వస్తున్నాయి. ఇక్కడ కూడా చూసుకోవచ్చు. కొంతమంది రైతులు అయితే క్వశ్చన్ కూడా అడిగారు, ఏమన్నా చెట్లు అయితే పెరగలేదని రెండో పంట కోసం. తర్వాత ఎనర్జీ ఈ ఫ్లవర్ ప్లస్ వదిలేలకు రిజల్ట్ చూసుకోవచ్చు మీరు కేరళ ఎనర్జీ ఫ్లవర్ ప్లస్ ఏ విధంగా పనిచేస్తుందో అని. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి. మీకు ఎనర్జీ ఫ్లవర్ ప్లస్ కావాలంటే తీసుకోండి. ఓకే. ఒక్కొక్కసారి ఈ చెట్లకు ఎనర్జీ ఫ్లవర్ ప్లస్ అందిండకపోవచ్చు. ఎందుకంటే పైపు కొంచెం దూరంగా ఉన్నాయనుకో, అక్కడ అందకపోతే చెట్లు అనేది పెరక్కనైతే ఉంటుంది. కొంచెం అయితే రోగం పడింది చూడండి దీనికి. స్ప్రే అనేది చేసుకోవాలి. చూద్దాం. చెట్లు అయితే ఇప్పటికైతే పక్క సార్లో కూడా చూసుకోవచ్చు. ఈ విధంగా అయితే ఉన్నాయి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను మీకు అప్డేట్ ఇస్తాను. థ్యాంక్ యూ ఆల్ ఫార్మర్స్.